అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. పిండి రుబ్బే పని లేకుండా, పప్పులు నానబెట్టే పని లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా ఉంటుంది. 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. బాగా ఫ్లఫీ వచ్చేదానికి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు, రవ్వ, పిండి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోండి. మీరు పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలపండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా కొత్త రెసిపీలు చేసి పెట్టాను. అవి కూడా చూసి చేసుకొని తినండి. అన్నీ ఈజీగా చేసి చూపిస్తున్నాను. పెరుగంతా బాగా కలిపిన తర్వాత 1 కప్పు దాకా నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా కలపండి. నీళ్ళు పోసేటప్పుడు ఫుల్గా ఒకేసారి పోయకుండా ఇలా కొంచెంగా పోసుకున్నట్లయితే పిండి కలిపేదానికి బాగుంటుంది. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి పోయటం వల్ల కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది, కొలతలు కూడా మారిపోతాయి. ఇందులోకి ఇంకొక 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలపండి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడే మనం చేసుకునేదానికి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రవ్వ అంతా నానబెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ అంతా ఎలా నానిపోయి కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వీటి మనం చేసుకునేదానికి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. స్టవ్ మీద ఒక ప్యాన్ అయినా లేకుంటే తవా ఫ్రై అయినా పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని గెరిటె నిండా పిండి తీసుకొని ఈ విధంగా ఊతప్పంలాగా పోసుకోవాలండి. మరీ పల్చగా దోశలా కాకుండా జస్ట్ అలా పోసి పైన మాత్రం ఇలా చేసుకున్నట్లయితే తినేదానికి బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం ఆనియన్ కూడా వేసుకోండి. సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోండి. ఇలా క్యారెట్ వేయటం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగా ఎత్తిస్తుంది. సన్నగా తరిగిన పచ్చిమిరకాయ కూడా వేసుకోండి. సన్నగా తురుముకున్న కొంచెం అల్లం కూడా వేసుకోండి. అల్లం వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా 1కి 2 తింటారు ఇలా చేసి పెట్టారంటే. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని సన్నని మంట మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మీకు టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రవ్వ వేసుకొని చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చం సెట్ దోశలు ఊతప్పంలాగా ఉంటాయి చూసేదానికి. అసలు ఇవి రవ్వతో చేసినమనేది అస్సలు కనిపెట్టలేరు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి. నేను ఇంకా మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.